ఓపికగా కూర్చొని వీక్షించిన ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనవిజయంగా జరగడానికి ముఖ్య కారకులైన మన దాతలు మనకెంతో ముఖ్యం కాబట్టి వారిని మరొకసారి మనం పేరు పేరున తలుచుకొని వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతాము. ఎందుకంటే వారి చేతుల మీదుగా మనం షీల్డ్ బహుకరణిస్తాం కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు మన మాస్టర్ గారు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇట్లా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మనీ ప్రైజ్ ఉంటుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు ఎక్కడ వెళ్ళకూడదు. దయచేసి అందరు ఇక్కడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు స్టేజ్ దాత అయినటువంటి మన రాజమౌళి లక్ష్మీ మేస్త్రి గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. భవన నిర్మాణ కార్మిక అధ్యక్షులు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా టెంట్ దాత కంప్లీటర్ నరసింహరావు గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా లైటింగ్ దాత అయినటువంటి రావిచెట్టు మల్లేష్ గౌడ్ గారు ఎక్కడున్నా వారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డీజే దాత అయినటువంటి రాజమండ్రి తిరుపతి గారు, కుమార్ డీజే గారు వారు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకు ఆర్థికంగా సహకరించిన దాతలు కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా పేరు పేరున తలుచుకోవడం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిగా మద్దూరి సత్యం గారు సహకరించారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. వారి చేతుల మీదుగా బహుమతిని అందజేయాలి కాబట్టి వారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కంక వెంకటేష్ గారు వారు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జ్యోతయ్య గారు వారు కూడా ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జూనియర్ విభాగంలో బహుమతులు ప్రదానం చేసినటువంటి వారు గుంటి రమేష్ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. వారి చేతుల మీదుగా బహుమతులు అందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గుంటి గణేష్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. క్లాసికల్ ప్రథమ బహుమతి విభాగంలో మన కుమార్ శంకరన్న గారు వారు కూడా ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. వారి చేతుల మీదుగా బహుమతులను అందజేయాలని కోరుతున్నాము. అదేవిధంగా షీల్డ్ దాత కుమారి మల్లేష్ గారు పీఈటి వారు కూడా ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. వారి చేతుల మీదుగా బహుమతి అందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సాయిరామ్ మెడికల్ షాప్ ఆమంగల్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వీరభద్ర రైస్ మిల్ మధుశేట్ గారు కూడా ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జల్లెల శ్రీశైలం గారు ఉమ్మడి పడకల్ మాజీ డిప్యూటీ సర్పంచ్ గారు వారు కూడా ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి గాడమణి శ్రీశైలం గారు దేవుని పడకల్ మాజీ సర్పంచ్ వారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చౌటి రమేష్ గారు మాజీ సర్పంచ్ పడకల్ వాస్తవ్యులు వారు కూడా ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గాడమణి శ్రీశైలం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాజీ సర్పంచ్ వర్యులు మోత్యా నాయక్ పెద్దూరు తాండ వాస్తవ్యులు వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మూడవ కిషన్ గారు మాజీ సర్పంచ్ పెద్దూరు తాండ వాస్తవ్యులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మూడవ రఘు గారు మాజీ ఎంపీటీసీ పెద్దూరు తాండ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మూడవ రాజు మాజీ ఉప సర్పంచ్ వర్యులు వెంకటాపూర్ తాండ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పులిజాల మహేష్ గౌడ్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పులిజాల వెంకటయ్య మేస్త్రి గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారి చేతుల మీదుగా షీల్డ్ బహుకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పులిజాల రమేష్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎడ్ల రాజు గారు వారు కూడా వారి వంతు సహాయాన్ని అందించి మన ప్రోగ్రామ్ కి ఎన్నో సంవత్సరాలుగా తోడ్పాటు ఉంటున్నారు.
వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మద్దూరు మహేష్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రావిచేట్ మహేష్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రావిచేట్ స్వామి గౌడ్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కాడమూని వెంకటేష్ గారు దాబా వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ మనకు తన వంతు సాయంగా మనకు సహకరించిన దాతలు వీరు. పర్టికులర్ గా వీళ్ళని పిలుస్తున్నామంటే ఏదో పేరు అని కాదు, వాళ్ళు మనకు కొద్దిగా సహకరించినందుకు వారిని మనం పేరు పేరున పిలుచుకుంటున్నామండి, అన్యదా భావించదు. అమ్మడి రమేష్ గారు వారు కూడా వారి వంతు సహాయాన్ని అందించారు. వారి చేతుల మీదుగా వారు కూడా షీల్డ్ను బహుకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా పల్లె శంకరన్న గారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారి వంతు సహాయాన్ని మన ప్రోగ్రామ్ కి అందజేశారు. వారి చేతుల మీదుగా షీల్డ్ బహుకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కుమ్మరి రవి అన్న గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కాడమూడి నరసింహ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ నేమ్స్ ఉన్నాయని కాదు, ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు వారి యొక్క తోడ్పాటుతోటే ఈ ప్రోగ్రాం జరిగింది. ప్రతి ఒక్కరిని పేరు పేరున తలుచుకుంటున్నాము. తన పేరు తలవలేదని కాదు, అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేస్తున్న దేవరపరకల్ గ్రామ ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రావిచేట్ మహేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు మనకు జడ్జిమెంట్ గా జడ్జెస్ వచ్చి వారి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎంతో అద్భుతంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి చిన్నారులని దీవించారు. వారి యొక్క దీవెనలే ఇప్పుడు వాళ్ళకు రేపటి భవిష్యత్తు. వాళ్ళకి అనౌన్స్మెంట్ లో ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా మన కోసం తన టైం కేటాయించి యూట్యూబ్ ఛానల్ మన ఊరు మన ముచ్చట్లు అనే ఛానల్ అన్నగారు తిరుపతి అన్నగారు కూడా వచ్చి మన కోసం టైం కేటాయించి ఎంతో ఓపికతో మన ప్రతి ఒక టీం వీడియోని తీసి తన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారని చెప్పారు అన్నగారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ హనుమాన్ డాన్స్ అకాడమీ తరఫున అందరూ మన ఊరు మన ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్నగారిని ఫాలో కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నగారు ఇంత దూరం వచ్చి మన కోసం మన ఛానల్ మనని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా మనకు నూతనంగా వచ్చిన యాంకర్ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జీవిత తనని కూడా వేదికపైకి రావాలి.